హీరోలకు పాన్ ఇండియన్ ఇమేజ్ శ్రీరామ రక్షగా మారుతుందేమో కానీ హీరోయిన్లకు మాత్రం ఖచ్చితంగా ఇది బ్యాగేజీ. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాన్ ఇండియన్ కల్చర్ మొదలయ్యాకే వాళ్ళ కెరియర్ డ్యామేజ్ అవుతోంది. సౌత్ నార్త్ బ్యాలెన్స్ చేయలేక పాపం ఎటూ కాకుండా పోతున్నారు. అర్ధాంతరంగా కెరియర్ స్లో అయిపోతుంది. మరి అలా ఇబ్బంది పడుతున్న హీరోయిన్లు ఎవరో తెలుసా? హీరోయిన్ల కెరీర్ కు పాన్ ఇండియన్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కొన్నేళ్లుగా మన హీరోయిన్స్ కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. రీజనల్ సినిమాలు చేస్తున్నప్పుడు క్వీన్స్ లా కెరీర్ లీడ్ చేసిన వాళ్లు పాన్ ఇండియా అంటూ వెళ్లాక అటూ ఇటూ బ్యాలెన్స్ చేయలేక రేసులో వెనకబడిపోయారు. బాహుబలి 2తో పాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క ఆ తర్వాత అన్ని భాషల కోసం భాగమతి, నిశ్శబ్దం సినిమాలు చేశారు. పాన్ ఇండియా అని చెప్పినా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిని చివరి నిమిషంలో తెలుగుకే పరిమితం చేశారు. ఇప్పుడు ఘాటి అన్ని భాషల్లోనూ సెప్టెంబర్ 5న వస్తున్నా ప్రమోషన్స్ కు మాత్రం అనుష్క రావట్లేదు. పూజా హెగ్డేకు కూడా తెలుగులో మాత్రం నటించినన్ని రోజులు తిరుగులేదు. హిట్టు ఫ్లాప్లతో పని లేకుండా వరుస సినిమాలు చేశారు. కానీ రాధే శ్యామ్, బీస్ట్ అంటూ పాన్ ఇండియా వైపు వెళ్లి వెనకబడిపోయారు. హిందీ కూడా ఈమెకు కలిసి రాలేదు. మొన్నొచ్చిన కూలీ కూడా అంతే సంగతులు. మోనికా పాట హిట్ అయినా పూజా కెరీర్ కు ఇది ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. సమంత సైతం తెలుగులో ఉన్నప్పుడు క్వీన్, అలా కాకుండా పాన్ ఇండియా అన్నప్పుడే సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఖుషీ తర్వాత తెలుగులో కనబడలేదు శామ్. ఇక తమన్నా హీరోయిన్ గా మానేసి స్పెషల్ సాంగ్స్ పై ఫోకస్ చేశారు. పాన్ ఇండియా కల్చర్ తట్టుకుని సస్టైన్ అవుతున్నది రష్మిక మందన మాత్రమే. ఇంకెన్నాళ్లు ఈమె దూకుడు సాగుతుందో చూడాలి.